యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు కొన్ని కాటన్ కోటాలు అంటే కాటన్ కోట అంటే నేను కట్టుకున్న చీర గళ్ళలాగే ఉంటుంది. ఇలాంటి కోటాలు కొన్ని లెహరియా జార్జెట్, కొన్ని చందేరి బిగ్ బార్డర్ వీడియో చేయట్లేదేంటమ్మా అని అడుగుతున్నారు చాలామంది. ఆ చీరలతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తున్నాను. అలాగే నేను ఫోన్లో ఉన్నానా ఉండలేదా, వీడియోలో రాలేదేంటి, ఆన్లైన్లో లేవేంటి, ఒంట్లో బాగాలేదా, చచ్చిపోయావా, ఇవన్నీ చాలామంది డిస్టర్బ్ చేస్తున్నారండి నన్ను. నేను బాగానే ఉన్నాను, నాకు చాలా పనులు ఉంటాయి. నా టైంని బట్టి నేను వీడియోలోకి వస్తాను. ఇంక ప్రతిదీ మెసేజ్లు చేసేసి మీ ఊహలన్నీ నాకు మెసేజ్లు పెడితే నేను అసలు రిప్లై ఇవ్వను. ఇంకా ఎక్కువైతే నెంబర్ బ్లాక్ చేసేస్తాను. అది నేను మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోవటం, ఆ పని చేసుకోవటం సరిపోతుంది. ఓకే, నాకు 100 పనులు ఉంటాయండి. ఇంక అన్నీ మీకు ప్రతిదీ చెప్తా కూర్చుంటానే నేను. ఇది లెహరియా జార్జెట్ అండి. మీకు కావాలంటేనే కొనుక్కోండి, పర్వాలేదు. లేకపోతే నాకు ఇంత అలా డిస్టర్బెన్స్ ఉంటే చాలా కష్టం. మనం ఏం ఊహిస్తున్నామో అన్ని ఎదుటోళ్ళ మీదకి 10 నిమిషానికి ఒక మెసేజ్ ఎట్టేస్తే నేను రిప్లై ఇవ్వలేనండి. నేను లిమిట్గా ఉంటే గౌరవంగా ఉంటుంది. ఏమన్నా అంటే సంటి పిల్లల్లా కోపాలించేసుకోవటం, లేకపోతే టార్చర్ పెట్టేయటం నన్ను. ఇది లెహరియా జార్జెట్ అండి. చాలామంది కస్టమర్ ఉన్నారు. ఎంత గొప్ప ఫ్రెండ్సే. కస్టమర్ అంటే మంచి ఫ్రెండ్సే, డిస్టర్బ్ చేయరు. ఎలా అంటే ఊరికే వస్తారు, చీర చూస్తారు, ఎలా ఉన్నారు పద్మ గారు అంటారు. వీడియో రాకపోతే ఏ సాయంత్రం పూట అడుగుతారు, ఏంటండి వాళ్ళ వీడియో పెట్టలేదు అని, అంతే. ఇది కూడా లెహరియా జార్జెట్. మీరు చీరలు కొనుక్కోపోయినా నాకు నష్టం లేదు, కానీ నన్ను నిమిషం మాత్రం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావా, ఇవన్నీ అడిగితే నేను చెప్పలేను. నేను ఖాళీగా లేను. అయినా వాట్సాప్లో పరిచయం ఎంతవరకు అంతవరకు ఉండాలి, కానీ కాల్చుకు తినేస్తే కుదరదమ్మా నాకు. ఓకేనా, అంతవరకు. అవి లెహరియా జార్జెట్. ఇది కాటన్ చీర. ప్రేమ ఉండొచ్చు, కానీ అతి ప్రేమ ఉంటే ఏంటో అంటారు చూసారా, పెరుగుటి విరుగుటి కొరకు. కానీ ఓవర్గా అన్నామంటే ఎవరి పనులు అది చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిదీ నేను ఏం చేస్తున్నాను, ప్రతి నిమిషం మీకు చెప్పాలంటే నా వల్ల కాదమ్మా. ఓకే, నాకు 100 పనులు ఉంటాయి. నేను భక్తిలోని పూజల్లో మునిగిపోతాను. ఇంక 24 గంటలు పోనట్టుకుని నేను ఏం చేస్తున్నానో, తిన్నానో, తాగానో, పడుకున్నానో చెబుతూ ఉంటానేంటి. ఇది హెవీ క్వాలిటీ కాటన్ చీర. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఈ చీర, ఆ చీర. ఈ చీర వచ్చేసి 1900 పడుతుంది. అలాగే షిప్పింగ్ ఉంది. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ మీదే, 2 చీరలు అయితే షిప్పింగ్ నాది. ఆన్లైన్లో లేవు. రాత్రి 1 గంట దాకా ఆన్లైన్. మరి నువ్వెందుకున్నావు 1 గంట దాకా ఆన్లైన్లోని? నాకంటే 100 పనులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాను. ఇంకా అన్నీ చెప్పాలంటే నా వల్ల కాదు. నాతోటి ఎంత మంచిగా ఉంటుందో అంత చిరాగ్గా కూడా ఉంటుంది. మన లిమిట్లో మనం ఉందాం. ఇది కోట అండి, గోల్డ్ బార్డర్తో కోట. అసలు నెంబర్ బ్లాక్ చేసి పడేస్తాను. నాకేంటి చీరలు కొనుక్కోపోతే నష్టం లేదు. చాలా మంది ఉండేవాళ్ళు, బోల్డ్ మంది ఉన్నారు. ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు నన్ను అసలు. అంటే కోపాలు, అంటే కోపాలు, అలిగేటలు నేను ఎక్కడ చూడలేదు బాబాయ్. ఇది కూడా కోటా చీరే. ఇంకా ఎక్కువ చీరలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. నాకు తిరుపతి నుంచి కొంటారు ఒక అమ్మకి, శ్రీకాళహస్తి నుంచి 50,000 బిల్లు చేస్తారు నిమిషం. అమ్మ ఫస్ట్ వీక్లో వేస్తాను, కొంత వేస్తున్నానని చెప్పేస్తారు. అంతే, నేను చెప్తే తప్ప ఆవిడ డిస్టర్బ్ చేయదు నన్ను. ఇది చందేరి బిగ్ బార్డరు. అలా లిమిట్గా ఉంటే నేనే మాట్లాడతాను ఖాళీ దొరికితే. నన్ను నిమిషం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే నేను చెప్పనండి అవన్నీ. ఇది చందేరి బిగ్ బార్డరు. అవసరమా? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది. ఇవాళ వీడియో చేయలేదేంటి? ఇంకా తెల్లారిందా? నాకు పని అవ్వాలి కదా. తోములన్నీ తోముకుని సర్దుకున్నాము. బట్టలు అవి ఉతుక్కోవాలి, గెంజులు పెట్టుకోవాలి, ఆరేసుకోవాలి. నాకు పని మనుషులు ఉండరు పోనట్టు కూర్చోవడానికి, ఎవరో మనుషులు చేయటానికి. నా పనులన్నీ నేను చేసుకుని అప్పుడు నేను ఫోన్ కాడికి వస్తాను. నాకు ఇల్లు మొగ్గలా ఉండాలి. నేను చల్లట్టు కూర్చొని తెల్లారకుండా. ఇది కూడా చందేరి బిగ్ బార్డర్. ఏమన్నా ఖాళీగా ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్పినట్టు నాతోటి అవ్వదు. నేనేం ఖాళీగా ఉండను. ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ శారీ. నచ్చితే స్నేహం చేయటం కాదు, కొనుక్కోండి, కస్టమర్గా ఉండండి, లేదా వదిలేయండి, ఎవరి పనులు చేసుకుందాం. నాకు టార్చర్ మాత్రం కుదరదు అసలు.
నేను ఎవ్వరికి బందీ అవను. నాకు భగవంతుడు అంటే ఇష్టం తప్ప ఈ మనుషులందరూనే ప్రేమింతే ప్రేమ, లేదంటే వదిలేస్తారు. ఎందుకంటారు ఈ బంధాలు కూడా ఏమన్నా వస్తారేంటి? వీళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే రారు. యూట్యూబ్లో పరిచయం అయిన వాళ్ళ కోసం నేనేంటి చేసేది ఇవన్నీ. కొంచెం ఆలోచించుకుంటే పద్మగారు అన్న మాటలో ఏమన్నా తేడా ఉందో, మంచి ఉందో, చెడ్డ ఉందో తెలిసిపోతుంది. ప్రేమ ఉండొచ్చు కానీ మరీ అంత ఓవర్గా ఉండకూడదు. అది ఇది చందేరి బిగ్ బార్డర్ శారీస్ అండి. చాలా మంది అడుగుతున్నారు ఇవి. ఈ బార్డర్ ఏది వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అంతే, ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది. నాకు సిర్రొత్తుకు వచ్చేస్తుంది. ఫోన్ పట్టుకున్నాను ఇప్పుడే, మెసేజ్లు చూసేటప్పుడు మండిపోయింది ఒళ్ళు. నాకు పనులు ఉండవా? నాకు పని మనిషి ఉండదు, వంట మనిషి ఉండదు, పాకిదాన్ని పని మనిషిని అన్నీ నేనే. ఓ భక్తురాల్ని, ఒక యజమాన్ని, ఒక బిజినెస్ మ్యాన్ని, అన్నీ నేనే. ప్రొపరేటర్ నేను. నాకు జిఎస్టీ కూడా ఉంది. ఓకే, బ్యూటీ కలెక్షన్ అనే నేమ్ కూడా ఉంది నాది. నేను ఖాళీగా ఉంటానా? ఒంటి చేత్తో పని చేసుకోవాలి. ఇది కూడా చందేరి బిగ్ బార్డరే. ఇది కూడా చందేరి బిగ్ బార్డరే. కోపాలు వచ్చేస్తాయి ఏమన్నా అంటే ఎవరికి నష్టం లేదు. ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే ప్రేమించబడతారు ఎవరైనా. ఓవర్ యాక్షన్ చేసేది దూరిపోతే ఇంకా అన్నీ చెప్పుకుంటూ ఉంటారేంటి? దేవుడి నామం చేసుకోండి ఖాళీగా దొరికితే, టైం దొరికితే. అది కలిసి వస్తుంది, కూడా వస్తుంది. నేను వస్తానా మీ కూడానే? రాను కదా. ఇది కూడా తట్టుకోలేం బాబా. ఎక్కువ ప్రేమ ఉన్నా కూడా తట్టుకోలేము అమ్మాయి. టార్చర్ కింద ఉంటుంది నాకైతే. నాకు అసలు ఇష్టం మానవ సంబంధాలు ఇష్టం ఉండవు అసలు. వేస్ట్. భగవంతుడితో సంబంధం బెస్ట్. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ప్రేమిస్తారు, వాళ్ళకి ప్రతికూలంగా ఉంటే పక్కన పెట్టేస్తారు. ఎందుకు మనకు అవన్నీ? నేను బిజినెస్ చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. నీకు చీర కావాలా, నచ్చితే కొనుక్కో, లేదంటే మానే. కొన్ని 2 రోజులు వీడియో రాలేదనుకో, ఏంటమ్మా ఒంట్లో బాల్దా వీడియో రాలేదేంటి? ఏంటమ్మా నీరసంగా ఉన్నావు, కళ్ళు కింద అంతా నలిపెత్తిపోయావు, ఎలా ఉంటే ఇప్పుడే నాకు ఏమన్నా పెళ్లి చూపులు ఉన్నాయా ఏంటి? నేను ఎలా ఉంటే ఏంటి? నాకు ఆరోగ్యంగా ఉన్నానా లేదా? బతకలేకపోతున్నాను అసలు. ఆ సమాధానాలు చెప్పలేకపోతున్నాను. నెంబర్ బ్లాక్ చేసి పడేస్తాను. ఇంకొక ప్రశ్న కనుక జవాబు వచ్చినా, ఈ మాటకి రిప్లై ఇచ్చినా అది 100 పనులు ఉంటాయి, 100 సిరాకులు ఉంటాయి. ఇవి కాటన్ కోటాలండి. ఇవి కాటన్ కోట, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇవి కాటన్ కోటాలు చీరలు. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు కూడా మీకు 2000 పడుతుంది ఒక్క చీర కాస్ట్. అప్పుడే 4 చూపించానా బ్లాక్ దగ్గర నుంచి. ఇది కూడా అంతే, చందేరి చీరలాగే ఉంటాయి చాలా. ఇది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అంతే. ఇది కూడా అంతే, 2000 పడుతుంది. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఉంటుంది, డబుల్ శారీ అయితే షిప్పింగ్ నాదే. ఓకేనా? ఇది నాతోటి ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటాను, ప్రేమగా ఉంటాను. నా విషయాల్లో దూరిపోయి నువ్వు ఉన్నావా, పడుకున్నావా, తిన్నావా, తాగేవా అని అడిగితే మాత్రం నెంబర్ బ్లాక్ అయిపోతుంది. అది నాకేమి నష్టం లేదు. నాకు కొనుక్కునే వాళ్ళు 3 మంది ఉన్నారు. కొనుక్కోపోతే పంచిపెట్టుకుంటాను, అమ్ముడవ్వకపోతే. ఓకే, ఎవ్వరు నన్ను ఉద్ధరించక్కర్లేదు. మీకు నచ్చి కొనుక్కుంటున్నారు అంతే. నేనేం బలవంతం చేసి అమ్మట్లేదు ఎవరికి. ఇది లెహరియా జార్జెట్. ఇది కూడా లెహరియా జార్జెట్. నాకు సిర్రు రానని చెప్పి బాగానే ఉంటాను. నాకు సిర్రు వచ్చిందా? అరికాల నుంచి వచ్చింది సిర్రు. ఏంటి అత్తమా నువ్వు ప్రశ్నలు జవాబులోని. ఇది క్రేప్ చీర. నాకు పని ఉండదా ఇంట్లో? ఎన్ని చేసుకోవాలి 2 చేతితోటి? ఫోన్లట్టు కూర్చోవడం నాకు ఖాళీయా? నాకేం పని మనుషులు లేరు 4. నా చుట్టూ తిరగటానికి, నన్ను ఎత్తుకొని తిప్పడానికని. ఇది వెనక్కి వెళ్ళమ్మా, ఇక్కడ కనిపిస్తున్నావు. ఇది కుచ్చిళ్ళ టెంపుల్. ఇది హెవీ క్వాలిటీ చీర. బలవంతం ఏం లేదు. మీకు మనస్ఫూర్తిగా నచ్చి మీకు కావాలంటే కొనుక్కోండి. నన్ను ఉద్ధరించుకోవడానికి కొనుక్కోక్కర్లేదు. ఓకేనా? అది
ఇది కూడా హెవీ క్వాలిటీ క్రేపు గోల్డ్ బార్డర్ చీర. ఇది లెహరియా జార్జెట్. ఈ గ్రీన్దే బ్లౌజ్ వస్తుంది, అటు ఇటు బార్డర్ ఆ చీర. ఇది కుచ్చిళ్ళలో టెంపుల్, పికాక్ గ్రీను ప్యారెట్ గ్రీను కాంబినేషను. ఓకేనా? అసలు పని చేసుకుని ఇవ్వట్లేదు నన్ను బాబోయ్, నాకు సిరాకు వచ్చేస్తుంది. నెంబర్ బ్లాక్ చేసి పడేస్తాను, వదిలిపోతుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను విపరీతమైన కేర్గా చూసేస్తున్నాను. నన్నేంటి చూసేది మీరు? నిన్న మొన్న పరిచయాలు అయ్యి నా కష్టాలు నేను పడితేనే. సొలుగవని చెబితే డబ్బులు రావండి, కష్టపడితే డబ్బులు వస్తాయి. నాకు అలిగినా నష్టం లేదు, రాపోయినా నష్టం లేదు, నా దగ్గర కొనుక్కోపోయినా నాకు అసలే నష్టం లేదు. నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ప్రతిదీ నేను నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరు వచ్చారు, ఏం వండుకున్నావు, ఏం తిన్నావు, ఇవన్నీ నేను చెప్పలేను. యూట్యూబ్లో పరిచయమైన వాళ్ళందరికీ నేను ఏం చేస్తున్నానో నేను వీడియోలో ఆల్రెడీ చెప్పుకుంటానే ఉంటాను. నాకు పని ఉంటే లేట్గా వస్తాను, పని లేకపోతే తొందరగా వస్తాను. సెల పట్టు కూర్చోలేదేంటి, నువ్వు ఆన్లైన్లోకి లేవేంటి, రాత్రి 1 గంట దాకా ఉన్నావేంటంటే నాకు 100 పనులు ఉంటాయి. 1 గంటకి అత్తే తెల్లవారులో ఉంటాను. ఎవరు అడగటాను నువ్వు అసలు నన్ను? అన్ని ప్రశ్నలు వద్దు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. అర్థమైందా? మీరు నచ్చితే కొనుక్కోండి, లేదంటే మీ పని మీరు చేసుకోండి. నాకు అస్సలు ఇబ్బంది లేదు. ఇవే చీరలో చాలా చిరాగ్గా చెప్పాను, ఏమనుకోకండి. ఎవరినే కాదు, ఒకరిద్దరు ఓ 3-4 నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వారి గురించి మాత్రమే ఈ విషయాలన్నీ మాట్లాడాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే చీర కొనుక్కోండి. ఇది పద్మ గారు ఇంత ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే పద్మ గారి దగ్గర క్వాలిటీ ఉంటే కస్టమర్లు వారే వస్తారు. నేను క్వాలిటీ ఇస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు. 3 సంవత్సరాలుగా చూస్తున్నారు నన్ను కదా. అందువల్ల నచ్చిన వారు కొనుక్కుంటారు, నచ్చలేని వారు ఇంకో వారి ఇష్టం వచ్చిన దగ్గర కొనుక్కుంటారు. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకు అమ్మవారు తోడున్నారు చాలు. ఓకేనా? మా శివయ్య మా అమ్మ నన్ను క్షేమంగా కనిపెట్టుకుని చూసుకుంటారు. అదే నా నమ్మకం. అదే ఆ నమ్మకమే నన్ను నడిపిస్తుంది. నేను హ్యాపీగా ఉన్నాను. ఓకేనా? బాయ్ అండి, నమస్తే.